హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఈరోజు రుమాలి రొట్టి చేసుకుంటున్నామండి. చూపిస్తాను ఎలా చేయాలో. ఇంకటండి 1 కప్పు గోధుమ పిండి, మైదా పిండి అండి జల్లించుకుందాం 2 కప్పులు. ఇంకటండి 2nd కప్పు జల్లించుకుందాం. ఇప్పుడు జల్లించుదాము. ఇంకటండి వేసుకుందాం పిండి. ఇంకటండి పిండి కలుపుకుందాం. ఇంకా వేద్దాం. 2 స్పూన్లు పంచదార వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుందామండి సరిపడా, కొంచెం అండి వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాం. పాలతో కలుపుకోవాలి. ఇది ఆయిల్ వేసుకుందామండి, 1 2 స్పూన్స్. ఇది స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా కొంచెం నార్మల్గా కలుపుకోవాలండి, ఎక్కువగా గట్టిగా అనకూడదు. లైట్గా ఇలా కలుపుకోవాలి మొత్తం కింద నుంచి మీదకి. ఇంకటండి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండి, 2 కప్పులు మైదా వేసామండి. చీని 2 స్పూన్లు, సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి 10 మినిట్స్. కొంచెం కొంచెం నూనె వేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే నూనె అయిపోయినా పర్వాలేదు. ఇలా బాగా కలపాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా ఇలా చేయడానికి అవుతుందండి. ఇంకటండి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక 1 అవర్ మూత పెట్టుకొని ఉంచుకుందామండి. దీనికి కర్రీ కోసం చికెన్ వండుకుందామండి. గ్రేవీ వండుకుందామండి. చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది ఈ రుమాల్ రోటీతోని. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మసాలా దినుసులు వేసుకుందాం. 1 యాలకుల పండు, లవంగాలు, మసాలా దినుసులండి, కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి 2. ఇంకటండి మీడియం సైజు 4 ఉల్లిపాయలండి కట్ చేసి వేసుకున్నాను. చికెన్ 1/2 కేజీ చికెన్ అండి, అందుకనే 4 ఉల్లిపాయలు వేసాను, కట్ చేశాను. ఇంకోటండి మసాలా అల్లము, ఎల్లుల్లిపాయలు, టమాటీ మిక్సీ చేసుకుందాం. మనం మసాలా దినుసులు వేస్తాం కదండి, అందుకనే మరి ఇంక మసాలా దినుసులు వేయలేదు. ఇందులో కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అండి 2 స్పూన్లు వేసుకోవాలి. నేను చికెన్ ఫస్టే అన్నీ కలిపి ఉంచానండి, వీడియో తీయలేదు దానికి. చూసారా, కారం, పసుపు, సాల్ట్, కొంచెం మసాలా వేసి కలిపానండి. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసాను కొంచెం. ఇంకోటి మిక్సీ చేసుకుందాం. కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ ఇందులో వేసానండి. ఉల్లిపాయలు చూసే బాగా వేగిపోయి ఇప్పుడు ఇందులో మనం టమాటీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పేస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. మనం చికెన్ వేసుకుందాం.
చూసారా, ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఇంకా చికెన్ అంతా వేసుకుందాం. బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఎంతవరకు అయిందో చూసారా, ఫ్రై అయిపోతుంది. బాగా ఫ్రై అయిపోయిందండి. మరి కొంచెం ఫ్రై అవ్వాలి. ముక్క చూసారా ఉడికిపోయింది అప్పుడే. చూసారా ఎంత బేగా ఉడికిందో. మనం మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. పెట్టేస్తే అలా బేగా ఫ్రై అయిపోద్ది, బేగా ఉడికిపోద్ది చికెన్. ఎప్పుడును మూత పెట్టుకుందాం. ఇంకొక 5 మినిట్స్ అండి. చూద్దామండి. చూసారా ఆయిల్ బయటకు వచ్చిందంటే ఇంకా ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. చూసారా ఆయిల్ ఎలా వచ్చిందో. ఆయిల్ వాటర్ వేసుకుందామండి. మనకు గ్రేవీ కావాలి కదండి, అందుకు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయింది లేదు ఇప్పుడు చూసుకోండి. ఎప్పుడైనా పర్లేదు చూసుకోవచ్చు. ఇకటండి మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్లో అయిపోద్దండి చికెను. మనం ఇప్పుడు రుమాలి రోటి కోసం తయారు చేద్దాం. ఈ ఫ్లోర్ మీద చేసుకుందాం కదండి, అందుకే శుభ్రంగా సబ్బుతో తోముతున్నాను. ఇంకోటండి రుమాలి రోటి కోసం ఈ కళాయి ఒకటి తీసుకుందామండి. స్టవ్ మీద ఇలా పెట్టుకుందాం, స్టవ్ వెలిగించుకొని. ఇది వేడెక్కాలండి బాగా. చూసారా ఇప్పుడు మనం పిండి చూద్దాం ఎలా ఉందో. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది. ఇక చూడండి ఇలాగే ఉండాలండి పిండి, అంత సాఫ్ట్గా ఉండాలి. చూసారా ఇవి చిన్న చిన్న ఉండల్లా చేసుకుందామండి. సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి. 1 స్పూను 2 స్పూన్లు వేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇంకటండి ఇలాగ వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇంకటండి చేసుకుందాం ఇప్పుడు. ఇగటండి ఇలాగ మనం సాల్ట్ వాటర్ వేసుకోవాలి పెనం మీద. లిక్విడ్స్ వాటర్. చికెన్ అయిపోయిందండి. చూసారా మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం గ్రేవీలాగే ఉంచుకుందాం. ఈ గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుందండి రుమాలి రోటీ కదా. ఇంకోటి అయిపోయింది, బంద్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేసుకొని. ఇలా పంచకు పంపుకొని కళాయి మీద వేసుకోవాలండి. చాలా సింపుల్.
చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. చిన్న తడికిలాట పట్టుకుంటే బాగా మనకి కాలకన్నా అవుతుందండి, అందుకోసమైనా. పలచగా పాముకోవాలండి ఇలాగా. చూసారు చాలా పలచగా పాముంది. ఎంత పలచగా పాముకుంటే అంత బాగా వస్తాయి మెత్తగా రుమాలి రోటీ. చూసారా చేసేద్దాం. అలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవడమేనండి. ఇంకటండి చికెను చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇంకోటి చాలా స్మూత్గా ఉన్నాయండి. ఇంకోటండి రుమాలి రోటీ ఎంత బాగా వచ్చాయి, చాలా మెత్తగా ఉన్నాయి. ఇక చూసారా ముక్క ఇలా చిదుపుకొని చికెన్లో జ్యూస్లో ముంచుకొని తింటే వావ్ చాలా బాగుంటుందండి. చూసారా చాలా బాగుందండి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.